హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు కేపీ రేణుకా వ్లాగ్స్. ఆలు రైస్ చేసుకోవడానికి ముందుకు ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆనియన్స్, జీలకర్ర ఆవాలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా పండు వేసుకోవాలండి. మనకి పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఆలు రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ టమాటా పండు వచ్చేసి పులుపు కోసం వేస్తున్నానండి. నేను పక్కకి ఉర్లగడ్డలను కట్ చేసి పెట్టుకున్నాను, ఇందులోనే వేసి కలుపుతున్నా. ఉప్పు వేయడం వల్ల కొంచెం ఇవనేది తొందరగా మగ్గుతాయి. కారం, ఉప్పు అనేది ఇప్పుడే వేయకూడదండి, కొంచెం మగ్గిన తర్వాత వేయాలి. ఇవి ఉప్పు వేసిన తర్వాత కొంచెం ప్లేట్ మూసి మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇవి మగ్గినాయి కదా, మనకు చూస్తేనే తెలుస్తుంది కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసండి. చికెన్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు చల్లగా చేసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలిపేసుకోవాలండి. అంతే అండి, ఆలు రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా